హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఫినాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ఐపీఓలో చాలా కొత్త కంపెనీస్కి గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది, కానీ వీటిని ఎలా అవగాహన చేసుకోవాలంటారు? వీటి వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు? ఓకే, ఇప్పుడు మెగా అంటే మామూలుగా లేవు. హుండై కంపెనీ, స్విగ్గీ కంపెనీలు, ఉదాహరణకి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని sebi.gov.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సెబీ. ఓకే. ఈ sebi.gov.inకి వెళ్ళి అక్కడ ఫైలింగ్స్ అని ఉంటుంది. ఈ ఫైలింగ్స్ క్లిక్ చేస్తే అక్కడ ఐపీఓ అంటే ఏంటిది, ఉదాహరణకి పబ్లిక్ ఇష్యూస్ అని ఉంటుంది. పబ్లిక్ అంటే ప్రజలకి, కంపెనీ వాళ్ళు షేర్లని అలాట్ చేసే ప్రొసీజరు, పద్ధతి ఏదైతే ఉందో దాన్ని పబ్లిక్ ఇష్యూస్ అంటారు. sebi.gov.in ఫైలింగ్స్ అంటే టైటిల్స్, ఫైలింగ్స్, అక్కడ పబ్లిక్ ఇష్యూస్, ఆ పక్కనే డ్రాఫ్ట్ ఆఫర్ డాక్యుమెంట్స్ ఫైల్డ్ విత్ సెబీ. అంటే సెబీకి ఫైల్ చేసినటువంటివి ఏదైతే ప్రాస్పెక్టస్ ఉందో డ్రాఫ్ట్ ఆఫర్ డాక్యుమెంట్స్ అంటారు, అవి అన్నమాట. అది ఓపెన్ చేస్తే అక్కడ ఇక పెద్ద లిస్ట్ వస్తుంది. ఆ లిస్టులో ఏవేవైతే కంపెనీలు, ఇప్పుడు సపోజ్ హుండై ఉంది, స్విగ్గీ ఉంది. హుండై 25,000 కోట్లకి, స్విగ్గీ వేల కోట్లకి, 20,000 కోట్లు అట్లా. అంటే ఏంది, ఏవైతే ఇష్యూలు ఉన్నాయో అంటే మెగా ఇష్యూలు అంటాం వీటిని, వాళ్ళందరూ కూడా ఎప్పుడు వస్తారు పబ్లిక్ ఇష్యూకి? ఎందుకు వస్తారు అంటే జనరల్గా ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్ బాగా మార్కెట్ అంటే ఉన్నప్పుడు, ఇప్పుడంటే సరే హైదరాబాద్లో ఒక 1 year దాటింది, ఏది ఎలక్షన్స్ నుంచి మళ్ళీ ఎలక్షన్స్, గవర్నమెంట్ చేంజ్ కావటం, మళ్ళీ సెంట్రల్ స్టేట్ ఎలక్షన్స్ అయిపోవటం, గవర్నమెంట్లు మారిపోవటం, ఈ రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో సుమారుగా ఇప్పుడు తగ్గింది. అయితే 1 year బ్యాక్ అనుకోండి ఎగ్జాంపుల్, రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే బాగుందో అవుట్స్కట్స్ మొత్తం కూడా వెంచర్లు వేసి అదే ఓపెన్ ప్లాట్లు, మేము అక్కడ ఉంది, ఇంత ఉంది, 900, 500, 600, 700 అన్ని 99, 999, 499, మీకు ఇన్ని గజాలు ఇస్తాం, అన్ని గజాలు ఇస్తామని ఓన్లీ పేపర్ మీద లేఅవుట్లు పెట్టి చూపించి అమ్మిండ్రు. ఇప్పుడు 1 year నుంచి ఆ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియదు, అవి అమ్మాలన్నా తెలియదు, అవన్నీ ఇప్పుడు ప్రాబ్లం. ఓకే, అలానే మన షేర్ మార్కెట్ కూడా ఎప్పుడైతే ఆల్ టైమ్ హైలో ఉందో, ఇప్పుడు ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా సెబీకి ఫైల్ చేసుకుంటాయి. నేను ఇప్పుడు ఐపీఓకి వస్తున్నాను, ఉదాహరణకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే వెంచర్ వేస్తాడో ఫస్ట్ ఏం చేస్తాడు, ఆ జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకోవాలి, రెరా అప్రూవల్ తీసుకొని ఒక బ్రోచరు చేసి లేఅవుట్ తయారు చేసి ఆ ప్లాట్లు వేస్తాడు. మన షేర్ మార్కెట్లో ఏం చేస్తారు, ప్రాస్పెక్టస్ డ్రాఫ్ట్ ఆఫర్ డాక్యుమెంట్ తయారు చేసి సెబీకి ఫైల్ చేసుకుంటాడు. సెబీకి ఫైల్ చేయగానే సెబీ అప్రూవల్ ఇస్తుంది. సెబీ అప్రూవల్ ఇవ్వగానే ఇక మామూలుగా ఐపీఓకి వచ్చేసి ఇచ్చేస్తాడు. ఇటువంటివి అన్లిస్టెడ్ కూడా ఉంటాయి. అంటే రాబోయే కంపెనీలు ఇంకా సెబీకి ఫైల్ చేయనటువంటివి. ఇప్పుడు 765 కంపెనీలు ఉన్నాయి, వాళ్ళంత లైన్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా సెబీకి ఫైల్ చేయలేదు, డ్రాఫ్ట్ ఆఫర్ రెడీ చేయలేదు, కానీ ఇప్పుడే షేర్లు అమ్మటం మొదలు పెడతారు. అయితే మన పని ఏంటిదిగా, ఎప్పుడైతే మార్కెట్ బాగా పచ్చగా ఉందో ఐపీఓలు వస్తాయి. ఐపీఓలు మామూలుగా లేవు. అయితే ఐపీఓలు ఈ సెబీది ఒకటి, ఇకపోతే ఏమేమి ఉన్నాయి, ఎన్నున్నాయి లిస్ట్ అనేది చిత్తోర్గర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, chittogr.com. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఐపీఓలు, ఎస్ఎంఈ ఐపీఓలు, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఆ ఐపీఓలు అక్కడనే లిస్ట్ ఉంటుంది. మనం పని ఏంటిది, ఫస్ట్ సెబీకి ఎవరెవరు వస్తారో చూసుకోవచ్చు. చిత్తోర్గర్ వెబ్సైట్కి వెళ్తేనో అక్కడ ఏమేమి ఉన్నాయి ప్రజెంట్ లిస్టు, ఐపీఓ, ఎస్ఎంఈ ఐపీఓ. ఇక మళ్ళీ తర్వాత అన్లిస్టెడ్ షేర్లు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో అది సంవత్సరానికి వస్తుందో తెలియదు, 6 నెలలకు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అటువంటివి ఇప్పుడు 765 ఉన్నాయి లిస్టు అన్లిస్టెడ్. అంటే రాబోయేది ఇంకా అసలు సెబీకే ఫైల్ చేయలే, ఆయనకి ఇంకా డ్రాఫ్ట్ ఆఫర్ ప్రాస్పెక్టస్ కూడా రెడీ లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఓయో ఉంది, ఓయో ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఉంది, కానీ ఆయన ఇంకా సెబీకి ఫైల్ చేయలే, కానీ షేర్లు మాత్రం మార్కెట్లో అమ్మేస్తుండు. అంటే మనము ఓకే అనుకుంటే అవి కొనుక్కోవచ్చు, నేను కాదనట్లేదు. ఇప్పుడు ఓయో ఉంది, టాటా క్యాపిటల్ ఉంది, ఎన్ఎస్సి ఉంది, ఎన్ఎస్డిఎల్ ఉంది, ఏవైతే
ఇటువంటివి అంటే ఎంఎన్సి కంపెనీలు ఉన్నాయి, అవి పెద్ద లిస్ట్ ఉంటుంది, అది వేరే వెబ్సైట్లో ఉంటుంది. మన పని ఏంటిది, ఏ వెబ్సైట్లో ఏమేమి ఉన్నాయో చూసుకొని ఏ వెబ్సైట్లో ఏమేమి అంటే ఉదాహరణకి ఏ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అన్లిస్టెడ్లో ఫ్లిప్కార్ట్ ఉంది, తర్వాత స్విగ్గీ ఇప్పుడు ఆల్రెడీ అన్లిస్టెడ్లో ఉంది, సెబీకి ఫైల్ చేసి ఉన్నాడు. తర్వాత నయారా ఎనర్జీ అని, క్యాబ్ జెమినీ కూడా ఉన్నారు, తర్వాత వారి ఎనర్జీ అని, ఇట్లా 765 కంపెనీలు లిస్ట్ ఉన్నాయి మన దగ్గర. అయితే ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఐపీఓకి వస్తాడు. అయితే ఈ రాబోయే రోజుల్లోకి ఐపీఓకి వస్తే ఎప్పుడైతే మార్కెట్ బాగుందా తొందరగా వస్తాయి. సపోజ్ మార్కెట్ బాగలేదు అనుకోండి, ఇప్పుడు బోటు మన ఎయిర్ ఫోన్స్ ఉంది కదా, వాళ్ళు వస్తారు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్సు, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్సు, పిఎన్బి మెట్లైఫ్ అని, శ్రీరామ్ జిఐసి, ఇట్లా 765 కంపెనీలు రాబోయే రోజుల్లో వస్తాయన్నమాట. పేమెంట్ ఇండియా, సిగ్నిఫై, తర్వాత స్నాప్డీల్, ఇవన్నీ మనకు తెలిసిన పేర్లే. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇష్యూలకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మన పని ఏంటిది, వచ్చిన ఐపీఓలు వాల్యూ ఉన్నాయో లేవో చూసుకోవాలి, ఎస్ఎంఈ ఐపీఓలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి, ఈ అన్లిస్టెడ్ షేర్లు ఏమున్నాయో చూసుకోవాలి. మార్కెట్ బాగున్నప్పుడు మాత్రం ఇవన్నీ కూడా ఎవరికి అలాట్మెంట్ వచ్చినా మంచి ప్రైస్ వస్తాయి, అట్లేం లేదు. ఎందుకంటే మార్కెట్ బాగుంది కాబట్టి. ఎందుకోసం అంటే ఇప్పుడు సెకండరీ మార్కెట్లోకి నాలెడ్జ్ కావాలి. సెకండరీ మార్కెట్లో చేయాలి అంటే అది ఎటువంటిదో ఏంటిదో అనేది ఉంటుంది. ఐపీఓ అనుకో ఏముంది, స్టార్టింగే కదా, అందరికీ ఒకటే రేట్ ఇస్తాడు కాబట్టి ఇబ్బంది లేదు. అలాట్మెంట్ వచ్చిందా పైసలు వస్తాయి, అలాట్మెంట్ రాలేదా మన పైసలు మన దగ్గరే ఉంటాయి. ఇది జనరల్గా ఐపీఓ అనమాట. అందరికీ ఇంకోటి ఏంటంటే తెలిసిన కంపెనీలే రాకపోతుందా, అలాట్మెంట్ వస్తున్నా లాటరీ టికెటే. ఇప్పుడు ప్రజెంట్ అయితే అలానే ఉంది. అలాట్మెంట్ నీకు వచ్చిందో లాటరీ టికెట్, అలాట్మెంట్ రాలేదో ఇంకా మనం చేసేది ఏం లేదు. అంటే మన పైసలు బ్లాక్ అన్బ్లాక్ అంటారు, అమౌంట్ బ్లాక్ చేస్తారు, మళ్ళీ అన్బ్లాక్ అవుతుంది, అకౌంట్లోనే ఉంటాయి. కాకపోతే వడ్డీ కూడా మనకే వస్తుంది, పెద్దగా రిస్క్ అనేది ఉండదు, జీరో రిస్క్, అంతే. అందులో ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. అది కథ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, చూసారు కదండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.